బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయింది. తెలంగాణ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అభిషేక్ మను సింఘ్వీని అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ స్థానానికి ఎంపిక చేసింది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, కొద్దిసేపు క్రితమే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తెలంగాణ రాజ్యసభ సభ్యత్వానికి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యత్వానికి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా అధికారిక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇక ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 21వ తేదీతో నామినేషన్లకు చివరి తేదీ, 22న నామినేషన్ల పరిశీలన, 23న నామినేషన్ ఉపసంహరణ ఉంటుంది. తర్వాత 27వ తేదీన ఎంతమంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారనేది కేంద్ర ఎన్నికల సంఘం అభ్యర్థులను మొత్తం 12 స్థానాలకు ఇప్పుడు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 27వ తేదీన ఎంతమంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు, ఎంతమంది ఉపసంహరించుకున్నారు అనే దానిపై కూడా ఒక అధికారిక ప్రకటన 27వ తేదీన ఉండబోతుంది. ఇక సెప్టెంబర్ 3వ తేదీన రాజ్యసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో కౌంటింగ్ జరగబోతుంది. కౌంటింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులకు సంబంధించి అంటే కొన్ని చోట్ల ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, కొన్ని చోట్ల ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఎన్నికలు జరిగిన చోట ఏ అభ్యర్థి విజయం సాధించారనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేయబోతుంది. ఇక అభిషేక్ మను సింఘ్వీ విషయానికి వస్తే గతంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా రాజ్యసభ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. కానీ అక్కడ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ అక్కడ బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేసేందుకు, అంటే అభ్యర్థి అక్కడ సరైన బలం లేకపోయినప్పటికీ బీజేపీకి అక్కడ అభ్యర్థి నిలబెట్టింది. ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్న దాని ప్రకారం కాంగ్రెస్ సంబంధించిన 6 ఎమ్మెల్యేలు అక్కడ బీజేపీ అభ్యర్థికి ఓటేయడం, అక్కడ కూడా టై కావడంతో అటు అభిషేక్ మను సింఘ్వీకి ఇటు బీజేపీ అభ్యర్థికి మధ్య టై అయింది. కానీ అక్కడ ఒక టాస్ ద్వారా అక్కడ అభ్యర్థి గెలుపును నిర్ణయించేందుకు ఒక టాస్ వేశారు. టాస్ వేసిన నేపథ్యంలో అక్కడ కూడా అభిషేక్ మను సింఘ్వీ ఓటమి పాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కె కేశవరావు రాజీనామా చేయడంతోనే ఇక్కడ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ ఆ సీట్ను దక్కించుకునేందుకు మెజార్టీ బలం ఉన్న నేపథ్యంలోనే కేశవరావుతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు అభిషేక్ మను సింఘ్వీని అక్కడ అభ్యర్థిగా కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రకటించిన నేపథ్యంలోనే ఇక ఈ రోజు నుంచి నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. కాబట్టి ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 22న స్క్రూటినీ, 23న ఉపసంహరణ ఉంటుంది. 27వ తేదీన ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారనే దానిపై కూడా అధికారిక ప్రకటన కేంద్ర ఎన్నికల సంఘం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.